తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో రైతులకు పూర్తి స్థాయిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. కిసాన్ మోర్చా కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా బృందం ఇక్కడి లక్షెట్టిపేట మండలంలోని ఇటిక్యాల గ్రామంలో గల వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని, అలాగే అధికారులు కూడా ఎవరూ లేరని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షాలతో వరిధాన్యం తడిసి ముద్దయిపోతుందని, రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. జిల్లాలో రైతులకు సరిపడా కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఎన్నికలలో రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తానన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజుల నుంచి రైతాంగం ఉన్న సమస్యలన్నిటి కూడా తెలుసుకోవడం కోసం కిసాన్ మోర్చా బృందం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలో కూడా గోలి మధుసూదన్ రెడ్డి గారి నేతృత్వంలో బృందం బయలుదేరి ఇక్కడ మంచిర్యాల ప్రాంత వాసులైన బీజేపీ నాయకులు, కిసాన్ మోర్చా నాయకులు అందరూ కూడా కలిసి ఈ రోజున పర్యటన చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తుంటే వాస్తవంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒడ్లు కొనుగోలు కేంద్రాల దగ్గర ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయలేదంటే సిగ్గుచేటు. ఒకటో అర స్టార్ట్ చేసినామని చెప్తున్నారు. మరి వర్షాలు వస్తున్నాయి, మేము రాష్ట్ర వ్యాప్తం తిరుగుతున్నాం. చాలా ప్రాంతాల్లో పట్టాలు గొళ్ళవు. వాళ్ళని చాలా ప్రాంతాల్లో మామిడి రైతులు ఉన్నారు, మామిడి రైతులు కూడా నష్టపోయారు. అదే కాకుండా మొక్కజొన్న రైతులు నష్టపోయారు. ఎక్కడ చూసినా కళ్ళాల్లో ఆరబోసుకున్నారు రైతులు సొంతంగా. వారికి కనీసం పట్టాలు ఇద్దామనే జ్ఞానం కూడా లేదు. ఖచ్చితంగా రైతుల్ని ఆదుకోవాలి. కానీ మీరు చెబుతున్నారు, మీరు రైతులను ఆదుకుంటున్నామని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర మీకు దాదాపు 2,300 రూపాయలు ఇస్తుంది వడ్లకు కానీ మొక్కజొన్నలకు కానీ అన్ని పంటలకి. మరి ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం. రైతులు 6 కాలం కష్టించి పండించినటువంటి వరి ధాన్యం పూర్తిగా కూడా ఇలా అమ్ముకోవడం కోసం మార్కెట్కి తీసుకొస్తే, కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే, పిఎస్సి తీసుకొస్తే ఇక్కడ అధికారులు ఎవరు కూడా కనిపించకపోవడం విచారకరం. వెంటనే మంచిర్యాల జిల్లాలో పూర్తిగా కూడా సరిపడా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రతి క్వింటాలకు 2,320 రూపాయలు కనీస మద్దతు ధర చెల్లిస్తున్నది. దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇస్తాను మీరు 2023 ఎన్నికల్లో జరిగినప్పుడు శాసనసభ ఎన్నికల్లో మీరు వాగ్దానం చేశారు. 2023 శాసనసభ ఎన్నికల్లో రైతుల యొక్క ఓట్లేసి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు నట్టేయటం ఇస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి బోనస్ 500 రూపాయలు ఇస్తున్నారు. కనీస మద్దతు ధర పైన అదనంగా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మ్యాచరిటీ లేదు. ఇవాళ వడ్లన్నీ కూడా పేలిపోతున్నాయి, పేలాల లెక్క అవుతున్నది. ఇక్కడ అధికారులు ఏ రోజు వచ్చినటువంటి ధాన్యాన్ని అదే రోజు కాంటేయాలి. ఏ రోజు వానాకాలం కాదు కాబట్టి, వర్షాకాలం కాదు కాబట్టి వెంటనే కొనుగోలు చేయాలి. లేట్ అవుతామంటే పూర్తిగా కూడా పేలం అయిపోతున్నది. 10-11 మ్యాచర్ ఉన్నది. ఎందుకు కొనుగోలు చేస్తలేరు? ఇక్కడ పూర్తిగా కూడా ప్యాడీ క్లీనర్స్ లేవు. 1 గంట ప్యాడీ క్లీనర్కు రైతు సొంతంగా పెట్టుకుంటే 800 రూపాయలు చెల్లించవలసి వస్తున్నది. 60 రూపాయలు అమ్మాలకి ఇవ్వాల్సి వస్తున్నది. అదేవిధంగా పట్టాలు కొనుగోలు చేసుకుంటున్నారు, కిరాయి తెచ్చుకుంటున్నారు, తార్పాలు తెచ్చుకుంటున్నారు. ఈ ప్రభుత్వం కనీసమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోకుండా విచారకరం. రైతుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఏందో ఇక్కడికి వస్తే తెలుస్తూ ఉన్నది. ఒక అధికారులు లేరు, కాంటాలు లేవు, లారీలు లేవు. ఒక్క లారీ పోయిందట అన్లోడ్ ఇక్కడి నుంచి. కాబట్టి పూర్తిగా కూడా ఇవన్నీ వేసి పంపినా కూడా మిల్లర్ కాడికి పోతే రైతుల యొక్క జీవితం పూర్తిగా కూడా మిల్లర్ల యొక్క చేతిలో కీలుబొమ్మగా తయారైపోయింది. ప్రభుత్వం పూర్తిగా కూడా కుమ్మక్కైపోతున్నారు.